నేను ఆంధ్ర బ్యాంక్లో క్యాషియర్ అండి. ఆయన దగ్గర ఎప్పుడు కోట్లు ఉంటాయి. గలగల ఆడుతుంటుంది. ఇందాక పద్మా గారు ఇచ్చారు, వారి హస్బెండ్, మా నైబరు, మాకు మంచి గైడర్ కూడా ఆయన. మాకు ధన్యవాదాలు సార్. ఇట్లాగా మీరు ఈ 20 లీటర్లు చేయొచ్చు, 10 లీటర్లు చేయొచ్చు. ఆ తర్వాత ఎంతవరకైనా చేసుకోవచ్చు. మీరు మీ ఏరియాలో ఎక్కడైనా కూడా మీ విల్లాల్లో కానీ మీ పేటలో కానీ, ఇప్పుడు మాకేంటంటే ఇక్కడ 12 ఇళ్ళు ఉన్నాయి. మాకు పక్క నైబర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మాకు వీళ్ళే బలగం ఏంటి. వీళ్ళందరూ ఏంటంటే మేము ప్రతి ఏ కార్యక్రమం చేసినా కూడా అందరూ కలిసే ఉంటాం. మేము మా సైన్యం ఏంటి, ఒక్కొక్కరు ఒక్కొక్క దీంట్లో ఉంటారనమాట. అందువల్ల మీరు కూడా మీ ప్రాంతాల్లో జ్యోత్స్న గారు కానీ, మరి మేడం గారు, యూనివర్సల్ మేడం గారు కానీ, మీరు ఎవరైనా కూడా మీరు అక్కడ ఆర్గనైజ్ చేసుకున్నా చాలా సంతోషం. లేదంటే నన్ను రమ్మన్నా కూడా వస్తాను. ఇప్పుడు నేను దీన్ని సేకరించింది ఇట్లా మున్సిపల్ అధికారులు సహకారంతో, అదే శానిటరీ సహకారంతో, మా విల్లావాసుల సహకారంతో ఈ ఆకులు కానీ ఈ కూరగాయలు కానీ అన్నీ సేకరించడం జరిగింది. మట్టి నా దగ్గరే ఉంటుంది కాబట్టి ఇవన్నీ మా షాప్లో దొరుకుతాయి కాబట్టి ఇవన్నీ నేను దగ్గరగా ఒక 20 రోజులుగా దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది, ఎంతమందిని పిలవాలి, అసలు వస్తారా రారా, ఏది పిచ్చి ప్రోగ్రాం అనుకుంటారా అండి. అయినా సరే ఏంటి నేను ఇంకొకళ్ళిద్దరు కూర్చొని చేద్దామని నేను నిర్ణయించుకొని మొదలుపెట్టాను. మీరందరూ రావడం నాకు ఎంతో ఉత్సాహాన్ని, శక్తిని ఇచ్చింది. నేను ఏప్రిల్ 13 వరకే ఇది చేస్తాను. 13 మాకు 3 జిల్లాల మీటింగ్ ఉంది. 14న చైనా వెళ్తాను. 17 సింగపూర్ వెళ్ళిపోతా. ఇక మళ్ళీ ఇప్పుడు ఎలా రాను, వాహనాలు పడితేనే వచ్చేది. అందువల్ల ఈలోపు ఇవన్నీ నేను ప్రాసెస్ చేసి పెట్టాను అనుకోండి, వాటిపైన చేసుకుంటూ ఉంటుంది. అట్లానే ఇప్పుడు మీరు దయచేసి మీ డౌట్స్ ఏమన్నా ఉన్నా, లేకపోతే ఇంతకంటే ఏమన్నా గుడ్ మెథడ్ ఉన్నా కూడా మీరు చెప్తే తర్వాత శ్రీనిలత గారు మాట్లాడతారు. ఏంటి భలేవాడు. దానికంటే ముందల నుంచి అనేక మున్సిపాలిటీతో కలిపి కార్యక్రమాలు చేశారు. అట్లానే వీటికి బిన్స్ కూడా సప్లై చేశారు కన్సెషన్ రేట్లతోటి. ఆ వివరాలన్నీ చెప్తారు, మీరు కొద్దిగా ఆలోచించండి. అందరికీ నమస్తే అండి. చిలకాని సీతారామయ్య గారు, ఆయన పేరు ఎప్పుడు మేము మార్చేసాం. ఆయన ప్రకృతికి చిలకాడిన ఏదో మేము సర్వీస్ చేస్తూ మహాలక్ష్మి మహిళా మండలిగా, మహిళా ఫస్ట్ తెలంగాణకి ఏపీకి మహిళా పొద్దు సంఘంగా మాకు తోచిందేదో మేము చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళమి. మాకంటూ దిశానిర్దేశం చేసింది మా సీతారామయ్య గారు, మా గురువు గారు. ఎలా వెళ్తే మేము ఒక 10 మందికి పనికొచ్చే పని చేస్తే అదే పనిని 1000 మందికి పనికొచ్చేలా ఎలా చేయాలో ఆయన చేసి చూపించి మాకు మార్గాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్లోకి వస్తే హోమ్ కంపోస్ట్ మీరు మాట్లాడుతూ ఉండండి. సార్ చెప్పి అయిపోయిందండి. మన ప్రతి ఇంట్లో వచ్చే తడి చెత్త ఉంటుంది కదండి, ఆ తడి చెత్తను మనం మున్సిపాలిటీకి ఇచ్చి మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని వెళ్ళి మన దగ్గరేమో వేరువేరుగా ఇమ్మని చెప్తారు, కలిపి ఇవ్వద్దంటారు. అది వేరువేరుగా తీసుకొని వెళ్ళి అక్కడ పాపం కొందరైతే వేరువేరుగానే డబ్బాల్లో వేస్తారు. అది పూర్తిగా వెళ్ళిన తర్వాత మొత్తం డంపింగ్ యార్డ్లో అంతా కలిసి ఉపయోగపడుతుంది. అవి దీంట్లో నుంచి వచ్చే కొన్ని విష పదార్థాలు కానీ అన్నీ కూడా నేలలోనే కలుస్తాయి. ఆ నేలలో నుంచి వచ్చే వాటర్ని మళ్ళీ మనమే తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు డైరెక్ట్ మంచినీళ్ళు తాగే అవకాశం లేదు. ఫిల్టర్లు చేసుకొని ఆక్వాకూర్ పెట్టుకొని ఇంకోటి చేసి డైరెక్ట్ తాగడానికి లేకుండా మనం మంచినీళ్ళు కొనుక్కొని తాగే పరిస్థితికి వచ్చేస్తాం. ఇదే పరిస్థితి కొనసాగితే గాలి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి. మనము మన తడి చెత్తని కంట్రోల్ చేసుకోగలిగితే మనం పర్యావరణానికి తోడ్పడిన వాళ్ళం అవుతాం అన్నమాట.
చెత్త భూమిలో కలవకుండా ఉండడానికి ప్లస్ అదే తడి చెత్త ఎరువుగా మనకు ఉపయోగపడడానికి ఎలా వీలైతే ఎలా చేస్తే బాగుంటుంది అనే ప్రాసెస్ అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏపీ మున్సిపాలిటీ స్కీము అనే ఒక ప్రాజెక్ట్ పెట్టిందండి. ఆ ప్రాజెక్ట్ ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఇంట్లోనూ తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా తీసుకొని పొడి చెత్తని రీసైక్లింగ్ చేయించడము, తడి చెత్తని ఎరువుగా మార్చడము. అది ఎవరు చేయాలి? ఎంప్లాయీస్ చేయాలి. అంటే వాళ్ళకి జీతాలు వస్తే ఆ జీతానికి ఎంతవరకు వర్క్ చేయాలో అంతవరకే చేసి ఎక్స్ట్రా చేయాలని అనుకోను ఎవరైనా. నేను ఆ ప్లేస్లో ఉన్నా, నేను అంతే. ఇప్పుడు సీతారామయ్య గారు ఉన్నారు, ఇది అవ్వగానే తీసి పక్కన పెట్టేసి లోపలికి వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన వెళ్ళరుగా, అది మొత్తం కంప్లీట్ చేసుకుంటారు. అలా మనకు మనం ఎవరికి వాళ్ళని చేసుకుంటే అట్లానే మనం కూడా చేయగలుగుతాం. కాబట్టి ఎవరి ఇంటి చెత్త వాళ్ళే ఎరువు మార్చుకునే విధానాన్ని మీ ఏరియాలో అంటే ఒక వార్డుకి వచ్చి ఒక గ్రూప్ తయారు చేయడం అన్నమాట. సంకల్ప సొసైటీస్, ఆ సంకల్ప సొసైటీస్ని రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళే ఆ వార్డుకి వచ్చిన చెత్తను మొత్తం ఎరువుగా మారుస్తూ 3 years తర్వాత వాళ్ళ ద్వారా ఫండ్స్ క్రియేట్ చేసి ఆ ఫండ్స్ ద్వారా ఆ వార్డుని డెవలప్ చేయాలనేది స్కీము ప్రాజెక్టు ఉద్దేశం. దానికి నేను ప్రాజెక్ట్ డైరెక్టర్గా గుంటూరుకు చేశానండి. సో మనం ఇప్పుడు ఈ కంపోస్ట్ని, మనకు వచ్చే కంపోస్ట్ని, తడి చెత్తని కంపోస్ట్గా ఎలా మార్చాలి, దానికి ఉపయోగం ఏంటి చెప్తాను. మనలో అసలు మీరందరూ సీతారామయ్య గారి క్లాసులు విని ఉన్నారు, మీకు చాలా వరకు తెలుసు. నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ డబ్బా ఉంది కదండి, మన బకెట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, లేదా కొన్ని రకాలైతే కంపెనీలే తయారు చేసి కంపోస్ట్ బిన్స్ని సప్లై చేస్తున్నాయి. అవి ప్రాసెస్ రేట్తో కూడుకున్నది, మనం కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో మనం 15 లీటర్ల బకెట్ ఉందనుకోండి, ఆ బకెట్కి అక్కడొక హోల్ కింద మొత్తం 8 నుంచి 20 హోల్స్ వరకు పెట్టుకోవచ్చు. అంతకంటే ఎక్కువైతే మనం వేసేది కూడా బయటకు వస్తుంది. తర్వాత అడుగు భాగానికి కూడా హోల్స్ తయారు చేస్తారు, అది ఒక విధానం. ఇంకొకటి ఏంటంటే ఈ కంపోస్ట్ అనేది అంటే మన తడి చెత్త, కిచెన్ వేస్ట్ 2 రకాలుగా తయారు చేయవచ్చు. ఒకటి గాలితో కంపోస్ట్ చేయడం, 2 ఎరువుతో కంపోస్ట్ చేయడం. గాలితో కంపోస్ట్ చేసే దాంట్లో కొంచెం మనకి దుర్వాసన రావడం, కొద్దిగా పురుగులు పుట్టడం అట్లాంటివి ఉంటాయి. కానీ మనం ఎరువుతో తయారు చేసే కంపోస్ట్ వలన చాలా ఉపయోగాలు ఉంటాయి, చేసే విధానంలో ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. నేను దాన్ని చెప్పదలుచుకున్నాను. మేమేం చేస్తామంటే దీనికి అక్కడక్కడ 8 హోల్స్ ఇస్తామంతే, అది కూడా ఈ మూతి భాగంలో. కింద భాగాన్ని ఇక్కడ ఏమీ హోల్స్ ఉండవు. ఇక్కడ ఒక ట్యాప్ అరేంజ్ చేస్తాం. ఈ ట్యాప్ అరేంజ్ చేసిన తర్వాత ఈ డబ్బా ఇది బకెట్ అనుకోండి, పెద్ద బకెట్ తీసుకుంటాం. ఈ బకెట్లో కింద ఇంత రాళ్ళను ఏర్పాటు చేస్తాం, ఒక అడుగు. ఆ రాళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత మనకి కొబ్బరి కాయ ఉంటుంది, పీచుతో లభిస్తుంది బయట మనకి. ఆ బీచ్ని లాగేగానే ఏమవుతుంది, డొప్పలాగా వస్తుంది. అది పీచుని విడది అక్కర్లేదు. ఆ డొప్పలు తీసుకొచ్చి దీని మీద పడుకోబెట్టండి. అంటే ఒక బెడ్ వేస్తున్నాం మనం. అది ఎందుకంటే రాళ్లలోకి చెత్త వెళ్ళిపోకుండాను, ప్లస్ ఈ పీచు ఏం చేస్తుంది, వాటర్ని తొందరగా లాక్కుంటుంది, తొందరగా వదలదు, ప్లస్ ఫిల్టర్ చేసేస్తుంది అది. దానికోసం దీన్ని వేస్తున్నాము. వేసిన తర్వాత మేము ఎనాకలం అని ఒక ఎరువు, అది కెమికల్, మామూలుగా ప్యూర్ కెమికల్స్ కాకుండానే తయారు చేస్తారు. ఈ డబ్బాలు ఇచ్చేటప్పుడే మేము అది ప్యాకెట్ ఇస్తాము. అది కోకోపిట్లో కలిపి ఇస్తారన్నమాట. ఆ ఎరువును కొంచెం దానిపైన చల్లి తర్వాత ఈ మన వంటింట్లో వచ్చే ఏ వేస్టేజ్ అయినా సరే, ఆఖరికి అన్నం మెతుకులు కానీ మిగిలిపోయిన కూరలు కానీ అవన్నీ కూడా సేకరించే విధానం ఏంటి అంటే, మనకి జల్లెడి గిన్నెలు ఉంటాయి కదా, అన్నాలతో ఉన్న గిన్నెలు ఉంటాయి కదా, నేనైతే ఏం చేస్తానంటే షింక్లో ఆ గిన్నె పెట్టేసుకుంటాను. ఏ చెత్త వచ్చినా, అన్నం మిగిలిపోయిన అన్నం వచ్చినా, కూరలు వచ్చినా దాంట్లో వేసేస్తూ ఉంటాను. చేతులు కడుక్కున్న దాని మీదే కడిగేస్తూ ఉంటాను. ఆటోమేటిక్గా ఫిల్టర్ అయిపోతుంది. దాంట్లో ఉన్న కారము అట్లాంటివన్నీ కూడా వాటర్లో కొట్టుకుపోతూ ఉంటాయి. చివరిలో నా వంట అంతా అయిపోయిన తర్వాత వచ్చిన కూరగాయ చెత్త కానీ, ఆ
ఫ్రూట్లు కానీ ఏదైనా సరే ఆ చెత్త మొత్తాన్ని నేను కొంచెం దులిపేసి, అంటే అప్పటికి కన్నాలు గిన్నె కాబట్టి వాటర్ అంతా పోతుంది, దీనిపైన లేయర్ కింద వేసేస్తా. వేసేసిన తర్వాత కొద్దిగా ఆ ఎరువుని మళ్ళీ చల్లి మూత పెట్టేస్తాను. ఇలా నేను డైలీ వచ్చే చెత్త మొత్తం ఒకేసారి, అంటే అస్తమాని మూత తీయడం పెట్టడం కాకుండా ఏదో ఒక టైం పెట్టుకొని ఆ టైంలో నేను ఈవినింగ్ అయ్యొచ్చు, లేదా మార్నింగ్ 10 o'clock వంట అయిపోతుంది. అప్పుడు వంట అయిపోయిన తర్వాత ఇంకా ఈ పని లేదు అనుకున్నప్పుడు మొత్తం కలిపి దీంట్లో వేసేయచ్చు. మరీ కాదు చుట్టాలు వచ్చారు ఇంకా ఇంత చెత్త ఉంది బయట ఉంటే ఈగలు వాళ్తాయి అనుకున్నప్పుడు సెకండ్ టైం కూడా వేయొచ్చు. వేసిన ప్రతిసారి కొంచెం కంపల్సరీ ఈ పౌడర్ చల్లాల్సిందే. చల్లి మూత పెట్టేస్తాం. మూత పెట్టి 10 days తర్వాత అండి ట్యాప్ ఓపెన్ చేయండి. ట్యాప్ ఓపెన్ చేస్తే లిక్విడ్ వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది కంపల్సరీ. దాన్ని పారబోసేసేయండి. బ్యాడ్ స్మెల్ వచ్చినా పర్వాలేదు, మనకి ఇది ఉపయోగం అనుకున్నారనుకోండి, ఒక గ్లాసు లిక్విడ్కి ఒక బకెటెడ్ వాటర్లో కలిపి దూరంగా ఉన్న మొక్కలకు పోసుకోండి, మంచిగా పనిచేస్తుంది అది. 10 days తర్వాత నుంచి ఇది మళ్ళీ 5 daysకి 6 daysకి ఓపెన్ చేస్తుంటే లిక్విడ్ వస్తూ ఉంటుంది. ఆ లిక్విడ్ ఉపయోగం చెప్పనా మీకు బాగా గార పట్టేసేసి వాడని బాత్రూమ్లు కానీ బయట బాత్రూమ్లు గట్రా చూస్తూ ఉంటారు, లేదా మనం అంట్లు తోమే ప్లేసుల్లోనూ గట్రా పాచి పట్టేసేసి ఇలా ఉంటుంది కదా. 1:10 రేషియోలో వాటర్లో కలిపి అక్కడ పిచికారీ చేసి 1 hour ఆగి చీపురుతో ఇట్లా రుద్దితే వెళ్ళిపోతుంది అది. నవార్లు, దుప్పట్లు బాగా మురికి పట్టేసి ఉంటాయి చూడండి, వాటిల్లో ఆ వాటర్లో నానబెట్టేసేసి 1:10 రేషియోనే డైరెక్ట్ వాడొద్దు. వాడితే అది ఎంత పవర్ అంటే మొత్తం చిరుగు ఊరుకుంటుంది. ఆ రేషియోలో అట్లా నానబెట్టేసేసి తర్వాత మీరు అది ఉతికి చూడండి, అసలు ఇంకా మీరు ఏం వేసినా దానికి ఉపయోగం లేదు, ఇది ఇంత బాగుంటుందా అని సువాసనతో బయటకు వస్తాయి అవి. మళ్ళీ బ్యాడ్ స్మెల్ కాదండి, సువాసనతో వస్తాయి. మనం రోజు బండలు తుడుచుకుంటాం కదా, లైజాల్ అని ఇంకొకటి వేస్తాం కదా, 2 drops దీంట్లో వేసి మీరు బండలు తోడండి, అవి ఎంత నీట్గా ఉంటాయో, ఎంత శుభ్రంగా ఉంటాయో, ఈగలు దోమలు వాలకుండా ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. నెక్స్ట్ రోడ్డు పక్కన మురుగుదొడ్లు మన వాళ్ళు యూరినల్స్కి కట్ట వాడేస్తూ ఉంటారు, అలాంటి చోట ఇది పిచికారీ చేస్తే ఈగల వాళ్ళము ఆ బ్యాడ్ స్మెల్. ఇన్ని ఉపయోగాలు ఉంటాయి ఈ లిక్విడ్ వల్ల. మనం నిజంగా ఇది జనాల్లోకి తీసుకెళ్ళగలిగితే ఎరువు కంటే కూడా లిక్విడ్ కోసమే తయారు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మేము దీన్ని చాలా సక్సెస్ చేసామండి. తర్వాత ఎంత మంచి ప్రాజెక్ట్ అయినా గవర్నమెంట్ మారగానే ఒక మేస్త్రి పునాదేస్తే ఇంకో మేస్త్రి ఇల్లు కట్టడం ఎంత కష్టమో అంతే అవుతుంది. అలా అది ఆగిపోవడం జరిగింది. అది మళ్ళీ ఇప్పుడు జనాల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం ట్రై చేస్తుంది. అదంతా పక్కన పెడితే ఇది మనకి చాలా ఉపయోగకరమైంది, అందరికీ ఉపయోగం. మన చెత్తనే మనం ఎరువుగా తయారు చేసి ఇది మొక్కలకు వాడితే ఎంత బాగుంటుందో. వీటిల్లో వేరుశనగ గుళ్ళు, వేరుశనగ పెచ్చులు, బోన్స్, మటన్ బోన్స్ ఇట్లాంటివన్నీ కూడా అన్నీ డీకంపోజ్ అయిపోతాయి, కానీ అవే కొంచెం కనబడతా ఉంటాయి. కానీ ఆల్రెడీ అవి కూడా డీకంపోజ్ అయిపోతాయి. మట్టిలో కలవడానికి మాత్రమే అది రూపం కనిపిస్తుంది, కానీ మట్టిలో కలవడానికి టైం పడుతుంది అంతవరకే. ఇది అంతా నిండిపోయిన తర్వాత మీరు ఒక్కొక్కరు ఏం చేస్తారు, 3 రోజులకే నింపేస్తారు, ఒక్కొక్కరు ఒక వారం పట్టొచ్చు, నెల పట్టొచ్చు. ఇదంతా అయిన తర్వాత దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసేసుకోండి. మినిమం ఇది నెల రోజుల నుంచి 45 రోజులు టైం పడుతుందండి డీకంపోజ్ అవ్వడానికి. ఈ డీకంపోజ్ అంతా అయిపోయినలోగా మీకు ఈ లిక్విడ్ వస్తూనే ఉంటుంది. ఈ లిక్విడ్ వాడుకుంటూ ఉండొచ్చు. ఇది అయిన తర్వాత 40 రోజుల తర్వాత మీరు ఇంకా అవ్వలేదు అనుకుంటే ఒక్కసారి ఎండకు పెట్టవచ్చు. తర్వాత తీసి మీకు మేము ఫస్ట్ పౌడర్ ఇస్తామని చెప్పాం కదా డీకంపోజ్ చేయడానికి, చల్లడానికి. దీన్ని ఆ పౌడర్ కింద మీరు మళ్ళీ దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ రెండోసారి మీరు కొనాల్సిన అవసరం లేదు. మీకు ఈ డబ్బాలు కూడా మా దగ్గర దొరుకుతాయండి. 15 లీటర్ల డబ్బాలు, 2 డబ్బాలు కలిపి మీకు విత్ ట్యాప్స్ తోటి 650 రూపాయలకి అప్పుడు ఇచ్చేవాళ్ళం. మరి ఇంకొప్పుడు ఎంత పడుతుందో ఏమో నాకు తెలియదు. మీకు అలా ఎవరికైనా కావాలి అంటే ఇచ్చేవాళ్ళు ఎవరో నేను తెలియజేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. నేను దాదాపు 4 years అయింది సార్ ఈ క్లాస్ చెప్పి.
నాకు వచ్చిందల్లా చెప్పేశాను. ఇంకా నేను కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, గుర్తొస్తున్నాయి. థ్యాంక్ యూ. Please like, share and subscribe. Thank you for watching.